శేఖర్. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే పొజెసివ్నెస్. పొజెసివ్నెస్ అనేది ఎంతమందికి ఉంటుంది? కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. పొజెసివ్నెస్ లేకపోతే వాడు అసలు మనిషే కాదనిపించుకుంటారేమో. సో ఎవరికైనా సరే ఒకరిని ఇష్టపడితే అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, ప్రతి ఒక్క రిలేషన్లో పొజెసివ్నెస్ ఉంటుంది. ఈవెన్ ఫ్రెండ్లో కానీ ఇట్లాగా మీకు ఏ రిలేషన్, బ్రదర్స్ సిస్టర్స్ ఏ రిలేషన్లో అయినా సరే కంపల్సరీ పొజెసివ్నెస్ అనేది ఉంటుంది, లేదని చెప్పను. కానీ ఆ పొజెసివ్నెస్ అవతల వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు. సో అది ఎలాగో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పొజెసివ్నెస్ అనేది ఇప్పుడు ఒకరిని ప్రేమించినా, ఒకరిని ఇష్టపడ్డా, ఏమైనా చేసినా వాళ్ళు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి అనుకుంటారు. అంత పొజెసివ్నెస్ ఉంటుంది. ఇంకెవరితో అన్నా మాట్లాడుతున్నా కోపం వచ్చేస్తుంది, వాళ్ళని తిడతారు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని. ప్రతి ఒక్కరు తిడతారు వాళ్ళని ఇష్టపడే వాళ్ళని. ఎవరితోనే మాట్లాడుతుంటే కొంచెం జెలస్గా ఫీల్ అవుతారు. కాబట్టి జెలస్గా ఫీల్ అవడంలో తప్పులేదు, పొజెసివ్నెస్ ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే ఎవరికైనా స్వార్థం ఉంటుంది. నేను ఇష్టపడే వాళ్ళు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి అని చెప్పేసి. కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యనే మీరు న్యూస్ చూస్తుంటే కనుక పొజెసివ్నెస్ వాళ్ళు జెలస్గా ఫీల్ అయ్యి అమ్మాయి ఎవరు అంటే సూసైడ్ అటెంప్ట్, మర్డర్ జరుగుతున్నాయి, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు నాతో మాట్లాడట్లేదని. అలాగే కొంతమంది అయితే డ్రింకింగ్కి బానిసలు అయిపోతున్నారు. తాగడం బ్యాడ్ హ్యాబిట్ అని నేను చెప్పను, బట్ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్లోనే తాగాలి, అలాగే అందరితో కలిసి ఎంజాయ్ చేసేటప్పుడే తాగాలి. బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది అప్పుడైనా సరే. కానీ అలా ఉండాలి. కానీ ఇలా పొజెసివ్నెస్ వచ్చేసి వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, చేయట్లేదు అని చెప్పి డ్రింకింగ్కి బానిసలు అయిపోకూడదు. పొజెసివ్నెస్ మనం చూపిస్తే సరిపోదు, వాళ్ళు మనకి ఇష్టం ఉంటే సరిపోదు. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన గురించి మన ఒపీనియన్ ఏంటి, మన మీద వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వంత పొజెసివ్నెస్ చూపించే యూజ్ ఏముంది? యూజ్ ఉండదు. నువ్వు అంత ప్రేమ చూపించినా యూజ్ ఉండదు. ఎందుకంటే అవతల వ్యక్తికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకో. పొజెసివ్నెస్ చూపించి వాళ్ళని కంట్రోల్లో పెట్టేటప్పుడు అప్పుడే నీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు ఫోర్స్ చేయడం ఎందుకు? అలాగే నువ్వు తర్వాత బాధపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని, అలా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే నువ్వు బాగానే ఉంటావు, కానీ తర్వాత ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. అలాగే డ్రింకింగ్ బానిసలు అయితే వాళ్ళ ఫ్యామిలీస్, నా కొడుకు ఇలా అయిపోతున్నాడు ఎందుకు అని వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ అలా పొజెసివ్నెస్తోని మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనిషికి ఒకే జీవితం ఉంటుంది. ఆ జీవితంలోనే సంతోషంగా జీవించాలి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా అందరితో సంతోషంగా గడిచిపోవాలి. ఒకరిని ఇష్టపడ్డామని చెప్పి వాళ్ళు నాతోనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే అవతల వాళ్ళకి మీ మీద ఏం అభిప్రాయం ఉందో మీకు తెలియదు. కాబట్టి అలా తెలుసుకోండి. వాళ్ళకి మీరంటే ఇష్టం లేనప్పుడు వదిలేయండి. ఎందుకంటే తను మాట్లాడట్లేదని మీరు ఎంత బాధపడుతున్నారో తను కూడా తర్వాత తెలుసుకొని, ఓకే ఈ అమ్మాయి మాట్లాడకపోతే నేను అమ్మాయితో మాట్లాడకుండా ఉంటే తను అంత బాధపడిందా, లేదంటే అబ్బాయి నేను అమ్మాయితో మాట్లాడకపోతే అంత బాధపడుతుందా. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పాప నాతో మాట్లాడకపోయినా లేకపోతే ఆ బాబు నాతో మాట్లాడకపోయినా అని అట్లాగా తెలుసుకుంటారు వాళ్ళే. మీరు వదిలేసేయండి. వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయొద్దు, ఎక్కువ నాతోనే మాట్లాడాలని కంట్రోల్లో పెట్టాలని చూడొద్దు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. మనిషికి ఒకే జీవితం ఉంటుంది కాబట్టి. సో మీరందరూ పొజెసివ్నెస్ వదిలేసి మీ ఫ్యామిలీస్తో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇందులో మోరల్ వచ్చేసి పొజెసివ్నెస్ ఉండాలి, బట్ అవతల వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చూసుకోవాలి. హక్కు ఉంటుంది, కానీ హక్కు అనేది బలవంతంగా లాక్కోకూడదు. హక్కు ఉందని చెప్పేసి వాళ్ళంతటికి వాళ్ళు ప్రేమగా ఆప్యాయంగా మీకు హక్కు ఉంది అని మీకు అప్పచెప్పితేనే మీ హక్కు అవుతుంది, లేదంటే అది హక్కు అవదు. అలా ఎంతమంది అప్పచెప్తున్నారు అంటే ఎంతమంది హక్కు ఉంది అని ప్రవర్తిస్తున్నారో తెలీదు. మేబీ చాలామంది అయితే అస్సలు అలా ఉండరు. కాబట్టి హక్కు అనేది ప్రేమగా ఆప్యాయంగా తీసుకోండి, ఎంతగాని హక్కును లాక్కోవద్దు. అవతల వాళ్ళని బలవంతం చేయొద్దు ప్రతి ఒక్కరు. కాబట్టి మీదేంటో మీరు తెలుసుకొని, ఒకే లైఫ్ ఉంటుంది కాబట్టి మీ లైఫ్ని మీరు చాలా అందంగా మర్చుకొని మీరు హ్యాపీగా ఉండాలి లైఫ్ అని చెప్పేసి కోరుకుంటున్నాను. చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను మాట్లాడిన టాపిక్ ఎలా ఉందో, ఈ రోజులో పొజెసివ్నెస్ వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు, నాతోనే మాట్లాడాలని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి.
కాబట్టి అలా ఏం లేకుండా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన టాపిక్ నిజమా కాదా అది ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.